ఎక్కడ్రా వాళ్ళు? గట్టిగా తగిలిందా? ఇక్కడేం చేస్తున్నావు? సార్ మీరు వెళ్ళిపోండి సార్. నేను కూరగాయలు కొంటున్న అటాక్ చేసి వాళ్ళు రాగానే అటాక్ చేసి పట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి సార్. వెళ్ళండి సార్. సరే నేను పరిగెడుతుంటాను, పట్టుకుంటే చెప్తారా? చెప్తా సార్, ముందు మీరు వెళ్ళండి. వద్దు సార్, ప్లీజ్ సార్. డబ్బు కోసం పోలీసుని ఎలా చంపేస్తారా? కొంచెం కూడా దయ లేకుండా పోలీసుని తగలబెట్టి సారీయా? సార్ సార్ చెప్పేస్తాను సార్, నిజం మొత్తం చెప్పేస్తాను సార్. సార్ సార్ నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేయండి సార్. నిన్ను వదిలేంత పెద్ద మనసు లేదురా. సార్ ఎవరో చెప్పేస్తాను సార్, ఇదంతా నన్ను కాపాడుకోవడానికే సార్. చెప్తే నన్ను చంపేస్తారు సార్. ఇప్పుడు చేస్తావా? 4 రోజుల తర్వాత నీకేమైనా సెక్యూరిటీ కావాలరా? చెప్పురా. సార్ పెద్ద ఆయనే సార్. మార్కెట్, ట్రావెల్స్, గ్రానైట్, టింబర్ డిపో, రియల్ ఎస్టేట్ అని ఎన్నో బిజినెస్లు చేస్తున్నాడు సార్. గవర్నమెంట్ లో ఎవరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన్ని కన్సల్ట్ చేయకుండా చేయరు సార్. అదే కాదు సార్, వాళ్ళూరులో ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళరు. వాళ్ళూరులో ఆయనే పోలీస్ స్టేషన్, ఆయనే కోర్టు. అంత పరపతి ఉంది. కూర్చోండి కూర్చోండి. ఏమంటారు? ఈసారి కూడా పదవి చంద్రశేఖర్కే ఇద్దాం, వాడే కరెక్ట్. ఇదిగో చంద్రశేఖర్, పదవిలోకి రావడం ముఖ్యం కాదు. నీ గురించి నాకేదన్నా తేడాగా వినిపించిందో అప్పుడు జరిగేదే వేరు. మోహన్ రావు పెద్దానికి చుట్టం అవుతాడు, పైగా రైట్ హ్యాండ్ కూడా. నేను కోర్టులో చూసుకుంటాను. కోర్టులో చూసుకుంటారా? సరే సరే. మావయ్య, అది అన్నదమ్ముల మధ్య ప్రాబ్లము, కోర్టుకు పోతాను అని.
కోర్టుకు పోతావా లేదండి, ఊరికినేదో వాడు చెప్పినట్టు తినాలా ఏందే అలాగేనయ్యా. తినేసిపో. పెద్ద ఆయనకు ఒకే ఒక కూతురు సార్. తల్లి లేని కూతురు ఆశపడిందన్న ఒకే ఒక కారణం వల్ల తన ఆస్తి అంతస్తు చూడకుండా తను ప్రేమించిన ఎస్ఐ కనకరాజుకొచ్చి పెళ్లి చేశాడు సార్. కానీ ఆ అమ్మాయికి ఆ లైఫ్ సెట్ అవ్వలేదు. పెళ్లి చేసుకున్నావు. కనకరాజు తను సంపాదించే చాలు పెద్ద ఆయన దగ్గర నుంచి ఏ డబ్బు వద్దని చెప్పేశాడు. దానివల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇలా చూడు, వెళ్ళి మనుషుల్ని పంపిస్తా. డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టలేదు. ఇంకిదంతా వద్దు నాన్నా. డైవర్స్ ఇచ్చేస్తే ఎక్కడ తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారో అని కనకరాజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయలేదు. దీని గురించి మాట్లాడడానికి వచ్చిన పెద్ద ఆయన కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్లిపోయాడు. ఏమన్నావ్? పెద్ద ఆయన తన కూతురు కోసం అన్ని భరించాడు. ప్రతిరోజు ఈయనతో నేను ఇలాగే చచ్చి బతుకుతున్నాను నాన్నా. నాన్నా, నాన్నా. ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దవై ఓ రోజు తన భార్య మీద చేయి చేసుకున్నాడు. పెద్ద ఆయన కూతురు కూడా నేను అతనితో బతకలేను, నన్ను వాడి నుంచి విడదీసేయండి, నేను నా కూతురు ప్రశాంతంగా బతుకుతాం, అందుకు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. తన కూతురే ఆ మాట చెప్పాక ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనుకుని కనకరాజుని వేసేయటానికి పెద్ద ఆయన సిద్ధమయ్యాడు. కానీ వాళ్ళు ప్లాన్ చేసిన రోజున కనకరాజుకి యాక్సిడెంట్ అయిందని డ్యూటీకి అతని బదులుగా సుబ్బరాజు వెళ్ళాడు సార్. ఆ కిరాయి గుండాలు చీకట్లో వచ్చింది కనకరాజే అనుకుని సుబ్బరాజును చంపేశారు సార్. ఇదే సార్ అసలు నిజం. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆర్డర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే? ఎస్ సార్. యాండి అమ్మ ఫోన్ చేసింది. పండగ హాలిడేస్ కదా, పిల్లల్ని చూడాలనుందని రమ్మనంటోంది. ఫోన్ మోగుతుంది, తీసుకురాపో. ఆ? ఫోన్ తీసుకురా. ఆన్ చేసేపో. హలో శేషు గారా? నమస్కారం సార్. పెద్ద ఇంటి నుంచి మోహన్ రావు మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మామయ్య ఏదో మీతో మాట్లాడాలి అన్నారు. అది మీ టైం చూసుకుని ఒకసారి చెప్పారు అంటే ఆయనే వచ్చి కలుస్తాన్నారు. ఆయనే వస్తానంటాం చాలా గొప్ప విషయం. ఏమంటారు? హలో, కట్ చేశాడు. అమ్మ ఫోన్ చేసిందన్నాను కదా. ఏయ్, విషయం చెప్పవే, ఇందాక నుంచి అదే చెప్తున్నాం. అందరినీ చూడాలనుందని రమ్మన్నారు. వెళ్ళరావచ్చుగా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేనొక్కదాన్నే వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను. మరి ఏం చేయమంటావు? నాన్నకి చాదిస్తాం అనుకుందాం, కనీసం మీరైనా దిగిరావచ్చు కదా. నేను అదే చెప్తున్నాను. మీ అయ్యకి ఏజ్ అయిపోయింది కదా, ఆయన్ని వచ్చి మాట్లాడమని చెప్పు. ఏయ్, చట్నీ వేవే. కోపం ఒకటి. ఏందిరా, దారికొచ్చాడా లేదా? దారికి రాకుండా ఎక్కడికి పోతాడు మావయ్య? రేపెళ్ళి నేను మాట్లాడొస్తానుగా, పని సాధించుకొస్తా. ఏయ్ బుజ్జమ్మా, ఎలా ఉంది? సార్, పెద్ద ఆయన ఇంటి నుంచి మోహన్ రావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్. ఈ ఫ్యాక్స్ ఆన్లో ఉందేమో చూడండి. అలాగే సార్. సార్ ఏం చెప్పమంటారు? ఫ్యాక్స్ ఆన్లో ఉందో లేదో చూడమన్నా. అలాగే సార్. ఏయ్ బుజ్జమ్మా, సారీ, నేను నన్ను క్షమించు. అదిగో వచ్చేసాడన్నా. ఏంటి, రమ్మన్నారా? ఇదిగో, వాడు చాలా చిరాగ్గా ఉన్నాడయ్యా, ప్రతిదానికి చిందులేస్తున్నాడు. నీకు తెలుసు కదా, నేను మామయ్యకి సమాధానం చెప్పాలి. మోసెస్, సార్. సార్ ఏంటేదో మాట్లాడుతున్నారు? సార్ అదేం లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే, అందుకే. తెలిసిన వాళ్ళైతే స్టేషన్లో మాట్లాడడం ఏంటి? నీకు వాళ్ళు చుట్టాలైతే ఇంటికి పిలిపించుకో.
ఇది నా స్టేషన్ పో. అలాగే సార్.